మీకు ఎప్పుడైనా దేవుడా నువ్వు ఉన్నావు అని ఎప్పుడు అనిపిస్తుంది? మీరున్నారు కాబట్టి నేను ఉన్నా. ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ నేను ప్రపోజ్ చేసినప్పుడు అమ్మా అందరు కలిసి ఒక్కసారి అన్నయ్య అనండి. అందుకే కరెక్ట్ జీన్స్ కొనుక్కోవాలి భయ్యా. గాంధీ జయంతి రోజు బార్లు ఓపెన్ చేసి ఉన్నప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆ ఒక్కరోజైనా వదిలిండే కూర్చోండి. బయట గొడవ పెట్టుకొని ఇంటికి వచ్చేటప్పుడు డాడీకి మ్యాటర్ తెలిసినా ఏమనకపోతే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు కాదు, మీ డాడీ మంచి మూడ్ లో ఉన్నాడు అని అర్థం. హాయ్ ప్రదీప్. హాయ్. నా సబ్జెక్ట్స్ తో పాటు నా పక్కన సబ్జెక్ట్స్ కూడా పోతే దేవుడు అనిపిస్తుంది. నేను మ్యాక్సిమం దండమాట ఇది కూడా పోవాలి ఎందుకంటే నేను వెనక్కి తిరిగి చూసేప్పుడు రాస్తూనే ఉంటాడు. ఏం రాస్తుంటాడు తెలియదు, మార్కులు మాత్రం నాలాగే వస్తాయి ఆడికి. లైఫ్ లో ఎవడో గొట్టంగాడు కాకుండా మీలాంటి హ్యాండ్సప్ గాడు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. నేను ఒకప్పుడు ఇంకో అమ్మాయి గొట్టంగానే అమ్మా. ఎగ్జామ్ లో స్లిప్స్ పెట్టి స్క్వాడ్ కి దొరకనప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు అనిపిస్తుంది. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు స్లిప్స్ ని? హెయిర్ బంచ్ లోపల లేకపోతే ఎలా? రబ్బర్ బ్యాండ్. నేను అదే అనుకున్నా, జుట్లో పెట్టినాడానికి బ్లాక్ కలర్ స్లిప్ లో రాసుకెళ్తే బెటర్ ఏమో. కనపడదు. ట్రై చేస్తాను ఈసారి. ఎందుకంటే 17 సబ్జెక్టులు ఉన్నాయి ఇంకా. ఓకే, ఏదో ఒక దాన్ని ట్రై చేస్తాను. కాలేజ్ బ్యూటీ అందరినీ అన్నయ్య అని పిలిచినప్పుడు, నన్ను బావా అని పిలిచినప్పుడు నాకు దేవుడు ఉన్నాడు అయ్యా అంటే. వాళ్ళు నిన్ను బావా అని పిలుస్తున్నారా ఆవిడ పిలుస్తుందా? ఆవిడ పిలుస్తుందా? ఓకే. నలవారు షాపింగ్ అన్న రోజు బంధం తెలిస్తే దేవుడా నువ్వు ఉన్నావా అని తెలుస్తుంది. నాకు నచ్చిన అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయినప్పుడు వాడు తేడా అని తెలిస్తే దేవుడా నువ్వు ఉన్నారా అనిపిస్తుంది. నీకు కాదమ్మా, మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి ముందు. నా లవర్ తో బయటకు వెళ్దామని ఫ్రెండ్ ని బైక్ అడిగితే వాడు ఇవ్వకుండా వెళ్ళి యాక్సిడెంట్ చేసుకున్నప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు అనిపిస్తుంది. హాయ్ ప్రదీప్ అన్నయ్య. వాట్ ఏ వాయిస్ రే. ఈయన పాడతాడు ఇప్పుడు, పాట పాడతా. అందరు సైలెంట్ కూడా డిస్టర్బ్ చేయొద్దు అబ్బాయిని. ఫస్ట్ ఆన్సర్ చెప్పేసి అప్పుడు పాట పాడు. నేను బెట్ వేసినప్పుడు టీమ్ ఇండియా గెలిస్తే దేవుడా నువ్వు ఉన్నావు అని 2 కొబ్బరికాయలు కొడతా అని ఆ సిచ్యువేషన్ లో దేవుడా నువ్వు ఉన్నావు అనే దాన్ని ఉపయోగిస్తాం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏమైంది? సర్లే, ఇవన్నీ ఎందుకు చెప్పు మనకి. ఓ పాట పాడే. కాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుంది మతి పోతుంది, ఘాటుగా పెదవుని చూస్తే పోతుంది పది పోతుంది, లాటుగా పోతుందా? లాటుగా ఇంత అందాన్ని చూస్తే ఇదేదో బాగుందే చలి, ఇదేదో ప్రేమంటే మరి. సో గురుగారు మీరు చాలా బాగా పాడారు, మీలో ఆ ఫీల్ కూడా వస్తుంది పాడుతున్నప్పుడు. సో అదేదో ఆ లైవ్ యాక్షన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా రండి, కింద రండి. అనుష్కాన్ తీసుకొస్తాం. ఓకే, భయ్యా సారీ మేడం, మీరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇతని దగ్గర ఆగి ఇలా నుంచుంటారు. ఈయన ఇక్కడ నుంచి పాట పాడుకుంటుంటాడు. ఆయన చూసిన తర్వాత రెడీ, యాక్షన్. కాటుగా కళ్ళను చూస్తే పోతుంది మతి పోతుంది, చాటుగా నడుమును చూస్తే పోతుంది మతి పోతుంది, ఘాటుగా పెదవును చూస్తే పోతుంది మతి పోతుంది, లాటుగా ఇంత అందాన్ని చూస్తే మతి పోతుంది. మంచమ్మాయి కావాలి భయ్యా, మంచమ్మాయి కావాలి. రెడీ. కాటుగా కళ్ళను చూస్తే పోతుంది మది పోతుంది, ఘాటుగా పెదవును చూస్తే పొక్కొచ్చిందా? లాటుగా లాటుగా కాదురా, ఘాటుగా. ఘాటుగా పెదవును భయ్యా, దాని తర్వాత లాటుగా అన్నం ఏంటి? వస్తాయి భయ్యా సైజు. లాటు
చాటుగా ఓకే చాటుగా సొగసును చూస్తే పోతుంది మతి పోతుంది లేటుగా ఇంత అందాన్ని చూసానే అనిపిస్తుంది నా వైపే నీ వైపు వస్తుంది ఇదేదో బాగుందే చలి రౌండ్ తిరుగు, ఇదేదో ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చలి ఇదేదో ప్రేమంటే మరి కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుంది చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుంది ఘాటుగా పెదవులు చూస్తే పోతుంది మతి పోతుంది ఘాటుగా సొగసులు చూస్తే పోతుంది మతి పోతుంది లేటుగా ఇంతంతాన్ని చూసానో అనిపిస్తుందా ఇదేదో బాగుందే చలి, ఇదేదో ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి. మనం ప్రేమించిన అబ్బాయి పెళ్లి కొడుకుగా వస్తే మనం ప్రేమించాం, నువ్వు ప్రేమించిన. ప్రేమించిన అబ్బాయి పెళ్లి కొడుకుగా వస్తే దేవుడు ఉన్నారా అనిపిస్తుంది. సరోజా కూర్చో అమ్మా. వద్దు సరోజా, ఆయన ఇగో నువ్వు నన్ను అన్నానని చెప్పినా నీకు, నీ కట్టవుడికి నేను అన్నట్లు అవుతా చెప్పు. Yes. గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆంటీ వచ్చి ప్రసాదం పెట్టినప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు అనిపిస్తుంది. ఎందుకు పనికిరాడు అనుకున్న మా పక్కింటి అబ్బాయికి సడన్ గా 1,00,000 రూపాయల జీతంతో జాబ్ వస్తే దేవుడు ఉన్నారా అనిపిస్తుంది. అప్పటికప్పుడు సడన్ గా మహేష్ బాబులో కనిపిస్తాడు కదా అతను నీకు. హాయ్ ప్రదీప్ బ్రో, ప్యాకెట్ లోని మనీ అంతా గర్ల్ ఫ్రెండ్ ఖర్చు చేసినప్పుడు Hey! Hey! యార్ పురాణం నాగరాజు, నిన్న మొన్న కిదరగా రేతు ఐబ్రోస్ ఉన్నాయా? తీయకూడదు, క్రిమినల్ కేసు అది. ప్యాకెట్ లోని మనీ అంతా గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ ఖర్చు చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా మనీ లేకపోతే పంతులు వచ్చి ప్రసాదం పెడితే దేవుడా నువ్వు ఉన్నావు. మీరు షేవింగ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా? హాయ్ ప్రదీప్, హలో, మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు పెట్టేసుకోబోయా, క్యాప్ పెట్టుకో, పర్లేదు, సారీ ఊరికే అన్నాను. బాగుంది, అలాగే మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి తీసేస్తేనే బాగుంది. నువ్వు ఆగవా మాట్లాడుతున్నావు కదా. నువ్వు చెప్పుడాలి, నువ్వు చెప్పు. కోదాళ్ళలో తాగారు, సూర్యాపేటలో తాగారు, అసమానం తాగడానికి కదా టానికా బలం రావడానికి. నువ్వు చెప్పాయా. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు నేను క్యాప్ పెట్టుకోమన్నా, పెట్టుకోవచ్చు కదా, బాగుంటావు. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి ఆగవా, నువ్వు ఒకటి మీ గర్ల్ ఫ్రెండ్ సూపర్ ఉంది భయ. నువ్వు చెప్పు. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు అయ్యా ముఖం కరెక్ట్ పెట్టుకోవచ్చు కదా టోపీ, అట్లా అది అట్లా గాల్లో అట్లా పెట్టేసా. ఇప్పుడు బాగా షాడో సైడ్ పెట్టలా, ఇలా సైడ్. యో బ్రో పా, ఏ అది గీరుకుంటుందా తిప్పుతుంటే, తీసి ఇట్లా సైడ్ పెట్టి భయ్యా. నువ్వు చెప్పు భయ్యా. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు ఉండవా. అయ్యి చెప్పండి. అయ్యో సారీ, మీరు ఆగిపోయారు. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి దొరికిపోతే తిట్టకుండా కోడలి పిల్ల బాగుందిరే అన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. నా కూతురు నిప్పు ఎవరితో మాట్లాడదని పక్కింటి చెప్పినప్పుడు వాళ్ళ కూతురు 16 ఏళ్లకే వేరే అబ్బాయితో లేచిపోయినప్పుడు అనిపిస్తుంది. ఆయన దేశంలో నిప్పు అంటే కాలిపోయేదా. కూర్చోమ్మా, దేవుడు ఉన్నాడు. హాయ్ స్వీట్ హార్ట్, వీళ్ళందరు ఇట్లలో నన్ను పిలిచి సెల్ఫీ ఇస్తా అంటే దేవుడు నువ్వు ఉన్నావయ్యా అనుకుంటా. ఆయన బిజీగా రెస్ట్ తీసుకునే టైం మీదిలే. నా లవర్ వాళ్ళ ఫాదర్ నా దగ్గరకు వచ్చి తన కూతురు అన్నవరం ఎయిర్పోర్ట్ ఏమన్నావు? నా లవర్ వాళ్ళ ఫాదర్ లవర్ వాళ్ళ ఫాదరా? నాకు గన్నవరం ఎయిర్పోర్ట్ గురించి ఎందుకు చెప్తున్నాడు? నా దగ్గరకు వచ్చి తన కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే దేవుడు ఉన్నాడు అనుకుంటా. మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చి. ఐబ్రో ఆంటీ, థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి. అమ్మగారి పేరు?
వసంత గారు థ్యాంక్ యూ సో మచ్ నా షోస్ అన్ని ఫాలో అవుతున్నందుకు, అన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్. మీకోసం మ్యాటర్ రాశాను. I wish you to reach your goal. Sorry, already you reached. Stay in the same place and make others happy. Biggest fan of you. So sweet. Thank you so much. Pradeep Machiraju. It's not just a name, it's a brand for craziness. Koti Veshalu, Pichi Peaks anta. ए चलो चलो एक सेल्फी ले ఇది భలే భలే ఫలితమేలే సంతోషమే నీ సవాసమైనది ఇంకేం కావాలే. Thank you so much. Thank you. Jafa, please. ట్రైన్ లో మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ఒక అందమైన అమ్మాయి మన పక్క పండు కూర్చున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది దేవుడా నువ్వు ఉన్నావని. ఒక్కేం కాదు, ఓన్లీ సినిమాల్లోనే అవుతుంది. నేను ఎన్ని సార్లు డోర్ ఎక్కే ముందు లిస్ట్ ఉంటది కదా, ఏ ఇటు సైడ్ కాలం చూసుకోకూడదు, ఓన్లీ ఏజ్ కాలంలో చూసుకోవాలి. మొత్తం తాతల బామ్మలే వస్తుండే నా పక్కన. ఐ విల్ టెల్ వన్ జోక్. బ్రదర్ చెప్పండి. అక్కడికి రావాలి. అక్కడ 3 లేడీస్ ఉంటారు, వాళ్ళు బ్యూటీ ఫాల్ కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ ఫాల్, బ్యూటీ ఫాల్, బ్యూటీ ఫాల్. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ ఫాల్. 3 లేడీస్ ఉంటారు, 3 లేడీస్. బ్యూటీ పార్లర్ కి వెళ్తారు. బ్యూటీ పార్లర్ కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ పార్లర్. ఎక్కడికి? భూమి మీద. అదేనా బ్యూటీ పార్లర్. మేకప్ 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 మేకప్. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ పార్లర్. పార్లర్. ఒక అమ్మాయి ఐబ్రో చేసుకుంటది. ఈ ముగ్గురు కాకుండా ఆ ముగ్గురు అమ్మాయిలే. ముగ్గురు ఆంటీలు అన్నావు, లేడీస్ అంటే యంగ్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్. బ్యూటిఫుల్ గర్ల్స్ ఆ. ఇలాగే ఉంటారు. అయితే ఏం ఎత్తుకుతున్నావు? అందరూ బ్యూటిఫుల్ చెప్పు. ఒక గర్ల్ ఐబ్రో చేసుకుంటది. ఒక గర్ల్ ఐబ్రో చేసుకుంటది, ఇంకొక గర్ల్ నెయిల్ పాలిష్ చేసుకుంటది. నెయిల్ పాలిష్, నెయిల్స్ షేప్స్. నెయిల్స్ షేప్స్. షేప్స్. ఇంకో అమ్మాయి హెయిర్ స్టైల్స్. హెయిర్ స్టైల్స్ గుండు చేయించుకుంటారు. హెయిర్ స్టైల్ అంటే కటింగ్. కటింగ్ కటింగ్. అయితే వీళ్ళు ముగ్గురు బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ వెళ్ళిన తర్వాత మార్కెట్ కి వెళ్తారు. అయితే అక్కడ కూరగాయలు అమ్ముతారు కదా, అయితే వాళ్ళు ఇందులో అంటారు ఏం కూరగాయలు అని చెప్తాను. ఆల్ డస్ అంటాడు. కూర్చోవే నుంచుంటావు. నాకు కాలు గుంజుతున్నాయి. కూర్చోయం కాదు. ఆల్ డస్ అంటాడు. అంటే ఆలుగడ్డ 10 రూపాయల కిలో. అయితే ఈ అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ బ్యూటీ వాళ్ళ అందాన్ని ఎదుట వాళ్ళని ఆకర్షించడానికి, ఎదుట వాళ్ళు ఆకర్షించడానికి, అందుకని వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ఒక అమ్మాయి ఐబ్రో చేసుకుంది కాబట్టి అంటది ఆల్కిత్తే అంటది. ఐబ్రో చేసుకుంది కదా, ఎలా అంటది? ఆల్కిత్తే అంటది. ఐబ్రో చూడాలని. ఐబ్రో చూడాలని. ఇంకో అమ్మాయి నెయిల్స్ షేప్ చేసుకుంది కాబట్టి ఆయన కనబడాలి కాబట్టి ఆల్కిత్తే అంటాడు. వాడేమంటాడు? ఆల్ దాస్ అంటాడు. ఇంకో అమ్మాయి హెయిర్ స్టైల్ చేసుకుంది కదా, ఆయన కూడా కనిపించాలని ఏమిటో ఆల్కిత్తే అంటాడు. వాడేమంటాడు అంటది. అయితే వాడంటాడు ఆల్ దాస్ అంటాడు. ఇదేంటి పిచ్చోళ్ళు వీళ్ళంతా ఇట్లా చేస్తారు, నేను కూడా కొత్త లుంగి కట్టినా కదా. అయితే వాడేం చేస్తాడు? ఆల్ దాస్ అంటాడు. థ్యాంక్ యూ వెల్ డన్. ఎప్పుడు లుంగి కట్టుకోకు నువ్వు. నేను ఒక అమ్మాయిని పడేద్దాం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ గాడు అమ్మాయిని పడేద్దామని చెప్పి లైన్ వేసే అమ్మాయి అతన్ని అన్నయ్య అని పిలిచినప్పుడు దేవుడు ఉన్నారా అని అనిపిస్తుంది. హాయ్ ప్రదీప్. హాయ్. నేను మీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా, మీరే వచ్చి నాకు ప్రపోజ్ చేసి దేవుడు ఉన్నాడు అనుకుంటా. ఉన్నాడు, కొంచెం బిజీ ఉన్నాడు ఆయన. నేను ప్రపోజ్ చేసిన అబ్బాయి యాక్సెప్ట్ చేయకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, అతనికి జీడి గింజ లాంటి అమ్మాయి వచ్చినప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు అనుకుంటా. ఎలాంటి అమ్మాయి? చీడి గింజ అంటే ఏది? ఇందాక సౌండ్ సార్ చేయమా? ఇది బాగా సెట్ అయింది.
కాజల్ నాకు అక్కయ్యి అందరూ నన్ను బావా అన్నప్పుడు దేవుడు ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఎవ్వడనక్కర్లేని అంటగా మీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? నేను అక్క చాలా అనుకుంటున్నాం. నిలువవే వాళ్ళు కన్నుల దానా వయ్యారే హంస నడక దానా నీ నడకలో హోయలున్నది తానా నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుకన కలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుకన కలుపకురా. థ్యాంక్ యూ సో మచ్. పిలువకురా